నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి ముందు మువ్వన్నెల జెండాను ఎగురవేసి ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ జోసెఫ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన 1.1 కిలోమీటర్ల పొడవు గల మువ్వన్నెల జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి కొండారెడ్డి బురుజు వరకు 2800 మంది సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులచే 1.1 కిలోమీటర్ల పొడవు గల మువ్వన్నెల జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ బాషా మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ప్రదర్శనలో భాగంగా నిర్వాహకులు గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ ఖాజా మాలిక్, సెయింట్ జోసెఫ్ కళాశాల సిబ్బంది, విద్యార్థుల సహకారంతో 1.1 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలు కలుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఇంతకు మునుపు గుజరాత్ రాష్ట్రంలో పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారని, ఇప్పుడు కర్నూలులో అంతకంటే పొడవైన 1.1 కిలోమీటర్ల పొడవు జాతీయ జెండాను ప్రదర్శించి వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో స్థానం సంపాదిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసేందుకు వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన రిప్రజెంటేటివ్ వచ్చారని కలెక్టర్ తెలిపారు. ప్రదర్శనలో 3-4 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు భారతమాత, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు తదితర స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల నుండి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. తిరంగా ప్రదర్శనలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ ఖాజా మాలిక్, వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ పవన్ సోలంకి, సెయింట్ జోసెఫ్ కళాశాలకు చెందిన డీన్ షౌరిలు రెడ్డి, ప్రిన్సిపల్ శాంత, కళాశాల సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నాయబ్ బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నాయబ్ బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో నాయబ్ బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయబ్ బ్రాహ్మణులు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ బ్రాహ్మణులు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని మేడ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నాయకులు ఊట్ల రమేష్, సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయబ్ బ్రాహ్మణ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే నాయబ్ బ్రాహ్మణులకు వృత్తి నిర్వహణలో భాగంగా 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేశారని తెలిపారు. అలాగే కళ్యాణకట్టలో మహిళలకు అవకాశం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు. అలాగే దేవాలయాల పాలక మండలి సభ్యులలో నాయబ్ బ్రాహ్మణులకు అవకాశం కల్పించిన ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని తెలిపారు. కేశ ఖండనలో పనిచేసే నాయబ్ బ్రాహ్మణుల వేతనాన్ని 20 నుంచి 25 వేల వరకు పెంచారని వివరించారు. అలాగే నాయబ్ బ్రాహ్మణుల మహిళలకు సంబంధించి బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇప్పించి వారికి స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారని వివరించారు. త్వరలోనే ఆదరణ పథకం కింద నాయబ్ బ్రాహ్మణులకు వృత్తి నిర్వహణ కోసం పరికరాలను కూడా అందజేస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని వివరించారు. మరి ముఖ్యంగా ఈరోజు నాయబ్ బ్రాహ్మణ సోదరులకు గతంలో ఉన్నటువంటి 150 యూనిట్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఈరోజు 200 యూనిట్లకు పెంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్లు అన్నిటి కూడా రద్దు చేసి బీసీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను కానీ వారికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి బడ్జెట్ చేయకుండా ఎంతో అణగదొక్కిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించి మరి బీసీలో ఉన్నటువంటి 159 కులాలకు కూడా ఈరోజు అందరికీ ప్రాముఖ్యత ఇచ్చి ప్రధానంగా అట్టడుగున ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకు మరి ఈరోజు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందడం మీ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ముందడుగానే ప్రోగ్రామ్ ద్వారా మన నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉన్నదో వాటిని కూడా ఉచితంగా ఇవ్వడానికి కూడా మరి ఈరోజు మరి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. ప్రధాన బిజినెస్ లో కరెంటు ఎక్కువ రేట్లు ఉండడం వల్ల నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో ఇంకొక 50 యూనిట్లు అంటే 200 యూనిట్లకు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ తెలుసు. బీసీలని బ్యాక్ బోన్ గా అంటే వెన్నెంకగా గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రంగాల్లో ఉన్నటువంటి నాకు తెలిసి ప్రధాన కులాలైనటువంటి 56 బీసీ కులాలు ఉంటే ఈ 56 బీసీ కులాలకు కూడా అందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ తిరిగినా కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వారి కోసం ఒక ప్రత్యేక స్త్రీ కండక్టర్లను కూడా ఏర్పాటు చేయడము, వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మన సోదరులందరూ బీసీలందరూ కూడా ఎప్పుడు కూడా వారిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా ఒక సభ్యునిగా ఏర్పాటు చేసింది కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు. అదే విధంగా కేసన కళాశాలలో పనిచేసే నాయ బ్రాహ్మణుల సోదరులకు 20,000 నుంచి 25,000 వరకు జీతభత్యం పెంచింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. నాయ బ్రాహ్మణ మహిళలకు బ్యూటిషియన్ కోర్సు ఫ్రీగా నేర్పించి వాళ్ళ ఆర్థిక వృద్ధికి సహాయపడింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. మాకు అన్ని విధాలుగా ఎప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాయ బ్రాహ్మణులు అనేగానే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ త్వరలోనే ఆదరణ పథకం కూడా రిలీజ్ చేసి మాకు పరికరాలు నాదస్వరం పనిముట్లను కూడా ఇస్తానని చెప్పారు. ఇచ్చినటువంటి తెలుగుదేశం పథకాలను వాళ్ళు అమలుపరచడంలో వాళ్ళు కృతజ్ఞత తెలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ మా వార్డులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 4వ వార్డులో ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది అందరికీ తెలుసు. అలాగే అలాంటి కష్టాల నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళని విముక్తులు చేయడము, మేజర్గా వాళ్ళకు కరెంటు బిల్లు తగ్గించడము, 200 యూనిట్ల వరకు ఫ్రీగా చేయడము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులో కర్నూలులో ఎక్కువ శాతము నాయ బ్రాహ్మిన్స్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వము మాకు చాలా కరెంటు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు పెంచినందుకు చాలా ధన్యవాదాలు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక బాగా అభివృద్ధి చెంది మాకు అట్లాంటి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే జరుపుకున్నాలని సంతోషపడుతున్నాం. నిరుద్యోగులు నిరుపేదలు ఇంతవరకు కరెంటు బిల్లు కట్టుకోకుండా చాలా కష్టంగా ఉన్నది. చాలా మందికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు 200 యూనిట్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాకు కృతజ్ఞతతో ఉన్న టీజీపీ గారికి ధన్యవాదాలు తెలుపుతారు. పౌష్టిక ఆహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు బి క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బి క్యాంపులో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ చిన్నపిల్లల్లో బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తోందన్నారు. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరంలో ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నులిపురుగులు శరీరంలో ఉంటే రక్తహీనతకు గురి కావాల్సి వస్తుందని, అందువల్ల విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా కారణం చేత మాత్రలు అందని విద్యార్థులు వారు పాఠశాలకు రాగానే మాత్రలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు.
చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవటానికి, మెదడు చురుగ్గా పనిచేయటానికి, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఐరన్తో కూడుకున్న పౌష్టికాహారాన్ని తీసుకుని రక్తహీనత లేకుండా ఉండాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో వైద్యులు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే వారికి ఏఎన్ఎంలు ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్లను ఇస్తున్నారా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు కాంపౌండ్ వాల్ కావాలని పాఠశాల సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ డిఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, డిఈఓ శామ్యుల్ పాల్, హెడ్ మాస్టర్ మేరీ సునీత తదితరులు పాల్గొన్నారు. సార్ ఈ స్కూల్లో 606 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ స్ట్రెంగ్త్. ఈరోజు 20 మెంబర్స్ అబ్సెంట్స్ ఉన్నారు. సో అందరికీ టీచర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ టాబ్లెట్స్ ఇచ్చే విధి విధానాలు ఎలాగా అనేది కూడా చెప్పాము. సో ఈ అబ్సెంట్ అయిన వాళ్ళకి నా టీచర్స్ యొక్క నా రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మనం 20వ తేదీ మాపప్ రౌండ్ అనేది జరుపుతాము. ఆ రోజు వాళ్ళకి ఆ టాబ్లెట్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లలకి ఎవరికి కూడా భయపడినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే టాబ్లెట్ వేయద్దండి. అలాగే ఇంటికి టాబ్లెట్ మాత్రం ఇవ్వద్దనేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ టీచర్స్ కి. సో ఎలా ఉండాలి, బోర్లు కట్ చేసుకోవాలి, శుభ్రమైన నీళ్ళు తాగాలి, వేడి తీసుకుని నీళ్ళు తాగాలి, ఏమి తిన్నా చేతులు కడుక్కొని తినాలి అన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ పాటించాలి. మనకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో మనం బాగా చదువుకుంటాం, బాగా చదువుకోవాలని మనసు వస్తుంది. ఆరోగ్యం పోవాలని అనుకుంటాం, క్లాస్ రాబోతుంది కాదు, స్కూల్ క్లాస్ రాబోతుంది కాదు. కాబట్టి అవన్నీ పోవాలంటే మీకు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే బాగా యాక్టివ్గా ఉంటాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి దానికి తగినట్టు మీ సూచనలు అందరికీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతో చూస్తారు. ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి? 12 to 14 మేల్, అది ఫిమేల్ ఎలా ఉండాలి? అట్లీస్ట్ 13 అబౌవ్ ఉండాలి. 12 కూడా తక్కువే. ఓకే, సో జనరల్లీ హిమోగ్లోబిన్ 2 and above ఉంటే వెరీ గుడ్. బట్ 13 and above ఉంటే డెవలప్ ఇంకా బెటర్. సో 14 దాకా మీరు ట్రై చేయాలి. హిమోగ్లోబిన్ అంటే ఏం చేయాలి? బ్లడ్ మన బాడీలో రావాలి అంటే హెచ్బి పర్సెంటేజ్ పెరగాలంటే ఏం చేయాలి? పోషకాహారం తీసుకోవాలి కదా. సో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మనకు తీసుకోకపోతే మీరు హెచ్పి. సో అదే విధంగా ఈ రోజు ఏంటంటే నేషనల్ డీవార్మింగ్ డే రోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ నులి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తుందంటే మీలో ఈ హెచ్బి రీడింగ్ పెరగకుండా లేదంటే మీరు తిన్న ఆహారంలో పోషకాలు మనకి అందకుండా చేస్తుంది. సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే టాబ్లెట్ వేసుకుంటే మనకి ఏమవుతుంది, ఆ నులి పురుగులను కూడా వెళ్తాయి. సో అవి చనిపోతాయి. సో డెఫినెట్గా ఇది మీరు అందరూ తీసుకోవాలి. సో తీసుకున్నప్పుడు ప్రికాషన్స్ ఎలా చేయాలో మీరు సపరేట్గా ఒక ఓరియంటేషన్ లాగా పెట్టాలమ్మా, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. సో అండ్ దెన్ ఏ టైంలో తీసుకోవాలి ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మీరు అందరూ మీ ఎఫీషియన్స్ గారు ఇక్కడే మీరు ఇంపార్టెంట్ సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఎవరీ ఫిబ్రవరి అండ్ ఎవరీ ఆగస్ట్ సంవత్సరంలో 2 సార్లు మనం ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం డెఫినెట్గా ఇంకా ఉన్న ఆరోగ్యం అనేది బాగవుతుంది. సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. నగరంలోని అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో నాన్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు ఆయన రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహర్ష ఆధ్వర్యంలో నాన్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ చేతుల మీదుగా రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఇటీవల సంతోష్ నగర్లో 1200 mm పైప్ లైన్ మరమ్మతులకు గురైన సమయంలో వానని సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు కార్పొరేషన్ సిబ్బంది కష్టపడ్డారన్నారు. తమ సిబ్బంది పనితనాన్ని గుర్తించి కేపీఎస్ స్వచ్ఛంద సంస్థ కార్మికులకు రెయిన్ కోట్లు ఇవ్వటానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. కార్మికుల కష్టానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని, కేపీఎస్కు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహర్ష మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
మున్ముందు మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుంటామన్నారు. ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిఈఈ గిరిరాజ్, నరేష్, ఏఈ జనార్దన్, కేపీఎస్ సభ్యులు హర్నాథ్ గౌడ్, శ్రీనివాసులు, కార్మిక నాయకులు మనోహర్, వెంకటేశ్వర్లు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అసోసియేట్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చెప్పడం ఏంటంటే, మన లీకేజ్ విషయంలో చాలా బాగా పనిచేశారు. డే అండ్ నైట్ పనిచేశారు అందరూ. ఆ సందర్భంలో మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని అందరినీ చూసి మీకు ఏదో చేయాలనుకోవడం చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా వీరిలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఒక మంచి స్ఫూర్తిని, ఒక మంచి స్పిరిట్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. దాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు పనిచేసిన దానికి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్గా వారిని చూడాల్సిందిగా కోరుతున్నాను. అంటే మనం మంచి పని చేస్తే మనకి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇవ్వాల్సిన పని లేదు, మన జీతం మనకు వస్తుంది. కానీ వారి కృతజ్ఞత, ప్రజల్లో ఉన్నటువంటి కృతజ్ఞత, ఇట్లాంటివన్నీ కూడా మనం గమనిస్తే ఖచ్చితంగా మనం ఇంకా బాగా పనిచేస్తాం. డి గారు ఇక్కడికి వచ్చినందుకు మేము నిన్న ఇన్వైట్ చేసిన ఒక షార్ట్ నోటీస్లోనే సార్ వచ్చి మంచి కార్యక్రమం అనేది దాన్ని ఎంకరేజ్ చేయడానికి సార్ ఒక బిజీ షెడ్యూల్ వచ్చినందుకు సార్కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, తర్వాత మన మున్సిపల్ వర్కర్లకు ముఖ్యంగా వీళ్ళ గురించి ఆప్కాస్ ఒక ధర్నా చేసినప్పుడు కొంచెం నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ చిన్న చిన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళు ధర్నా చేయడము, వాళ్ళ డిస్కషన్లో నాకు ఎందుకో న్యాయంగా వాళ్ళకు జీతం పరంగా అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటూ, వాళ్ళు సాధించినంత వరకు కొంతవరకు సాధించినా ఇంకా వాళ్ళకి ఎన్నో రావాల్సినవి ఉన్నాయని మేము భావిస్తున్నాము. అయితే దాని తర్వాత జరిగిన వెంటనే సారు ఛార్జ్ తీసుకోవడము, ఇమీడియట్గా పెద్ద నీటి ఇబ్బంది అనేది మన కర్నూలులో జరిగింది. దాన్ని మన మున్సిపల్ వాటర్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు తీసుకున్న చొరవ, వాళ్ళు తీసుకున్న డెడికేషను, వాళ్ళు 3 రోజులు కష్టపడి ప్రజలందరికీ నీళ్ళు అందించడంలో అది మీరు పడిన కష్టాన్ని మేము గుర్తించి మా వంతుగా ఒక చిన్న రెయిన్ కోట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకా మేమేమన్నా చిన్న మా శక్తి కొద్దీ మేము ముందు చేస్తామని ఈ వేదిక ద్వారా చెప్తూ, సార్ వచ్చి ఈ టైం ఇచ్చి మీకు పార్టిసిపేట్ అయ్యి మీ అందరి సార్ ద్వారా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాచుకోవడం తప్ప అభివృద్ధికి ఏమాత్రం చేయలేదని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పారు, ఏ విధంగా ఇవాళ 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారు, అదేవిధంగా 2029లో కూడా బుద్ధి చెప్పి ఈ దుర్మార్గుని ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ రాకుండా చేసి ఈ దుర్మార్గుని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టి ఓట్ల ద్వారా చిత్తుగా మళ్ళా ఓడించి రాష్ట్ర అభివృద్ధిని మళ్ళా అభివృద్ధి బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లీడర్ రావాలి. చంద్రబాబు నాయుడు ముందు చూపున్న జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం. దానికి తోడు చిన్న వయసులో ఈరోజు మంత్రి పదవి అలంకరించి పార్టీ పగ్గాలు చేతపట్టుకొని యువగళం ద్వారా రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ఎన్నెన్ని బాధలు ఉన్నాయో తెలుసుకున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి జగన్మోహన్ రెడ్డి ఎన్నో నేర్చుకోవాలమా, లోకేషన్ గురించి తిక్క మాటలు మాట్లాడింది. మంత్రులు రోజా కానీ అనిల్ కుమార్ కానీ విదేశాలకు పోతున్నాడు, పరిశ్రమలు వేస్తున్నాడు, డబ్బు ఇవాళ ప్రభుత్వానికి చేకూరుస్తున్నారు. లాభసాటిలో పోయేదానికి ప్రభుత్వానికి ముందుగా ఇవాళ అన్ని బాటల్లో ఇవాళ ఉర్రుతలు ఎక్కుతూ ముందు పయనం జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇవాళ భయపడి ప్రభుత్వం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంకా ఇబ్బంది లేదు, ఏదో విధంగా కుట్రలు పెట్టాలి. ఆ కుట్రలు పెట్టాలంటే ఎక్కడెక్కడ జగన్మోహన్ ఏ జిల్లాకు వచ్చారో ఆ జిల్లాలలో అల్లరి సృష్టించి మనుషులు చంపించి అక్కడ వాళ్ళే చంపుకొని వాళ్ళే చెప్పుకొని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు అని చెప్పి గగ్గోలు పెట్టి అల్లరి సృష్టించాలని మోసాల్లో పూరితమైన జగన్మోహన్ రెడ్డిని కుట్రలు సాగు గింగవా. అందుకనే నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అదేవిధంగా దేశద్రోహి చట్టం కింద నీకు కేసు ఉంది. సంపూర్ణత అభియాన్ కింద కర్నూలు జిల్లాకు బంగారు పథకాన్ని నీతి ఆయోగ్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు నగరంలోని సునయనా ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సునయనా ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపూర్ణత అభియాన్ పథకంలో భాగంగా మద్దికెర, చిప్పగిరి, హోళగుంద మండలాల్లో నిర్వహించిన 6 సూచికల్లో 100% ప్రగతి సాధించిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కర్నూలు జిల్లాకు బంగారు పథకం ప్రకటించింది.
ఇందుకు కృషి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ బీటీ నాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన 500 బ్లాకులను కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషన్ బ్లాకులుగా ఎంపిక చేసిందన్నారు. అందులో కర్నూలు జిల్లాలోని మద్దికెర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఆస్పిరేషన్ బ్లాకులుగా ఎంపికయ్యాయన్నారు. ఈ మండలాల్లో నిర్దేశించిన 40 సూచికల్లో అభివృద్ధి చేయటం జరిగిందని, ఇందుకోసం ఒక యాప్ డెవలప్ చేసి ఎప్పటికప్పుడు వివరాలను అప్లోడ్ చేసి నీతి ఆయోగ్కు పంపించామని కలెక్టర్ తెలిపారు. తత్ఫలితంగా చిప్పగిరి మండలం సౌత్ జోన్లో 1వ ర్యాంకు, మద్దికెర మండలం 3వ ర్యాంకు సాధించి అవార్డులు పొందాయన్నారు. ఈ అవార్డుల ద్వారా చిప్పగిరి మండలానికి 1.5 కోటి, మద్దికెర మండలానికి ₹1 కోటి మొత్తాన్ని నీతి ఆయోగ్ ప్రకటించిందన్నారు. ఈ నిధుల ద్వారా ఆయా మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ పథకం కింద జిల్లాకు బంగారు పథకాన్ని సాధించి పెట్టినందుకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను, జిల్లా అధికారులను అభినందించారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 500 బ్లాకులు ఎంపిక కాగా అందులో కర్నూలు జిల్లాలో ఉన్న 3 మండలాలు ఈ పథకం కింద ఎంపికై బంగారు పథకం సాధించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అలాగే కోసిగి మండలం కూడా అన్ని విధాలా వెనుకబడి ఉందని, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న మండలమని, ఈ మండల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎమ్మెల్సీ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ అధికారులు జిల్లా కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్, ఎమ్మెల్సీ సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లో 26 రాష్ట్రాలు ఉంటే కేవలం కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన టీం అంతా ఇందాక చూశారు. మీరందరూ చాలా కష్టపడి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఇండికేటర్స్ అధిగమిస్తూ మరి గోల్డ్ మెడల్ సాధించడం చాలా శుభదాయకం. మరి ఈ విజయాన్ని సాధించినటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఆ టీం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మిగతా 25 జిల్లాల్లో కూడా ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి. ఓకే సార్. సో ఈరోజు సునైన ఆడిటోరియంలో 2 ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒకటి హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్. సో హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా మనం ఆల్రెడీ 2 కార్యక్రమాలు నిన్న చేసాం. సో క్యాండిల్ లైట్స్తో ఒక ప్రోగ్రామ్, అలాగే ఈరోజు సునైన ఆడిటోరియంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారం హర్ఘర్ తిరంగా ప్రోగ్రాము లాస్ట్ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గత 4 సంవత్సరాలుగా మనం 25th ఇయర్ నుంచి ఈ రోజు దాకా చేస్తూ ఉన్నాం. లేదా ఈ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 దాకా వివిధ కార్యక్రమాలు, అంటే ప్రజల్లో హర్ఘర్ తిరంగాకు సంబంధించి దేశభక్తి నుంచి మళ్ళీ ఒకసారి మనకి ఎవరైతే త్యాగాలు చేసిన స్వాతంత్రం సిద్ధించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన్నన చేసుకుంటూ ఒకసారి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలి. సో నేషనల్ ఫ్లాగ్ అందరూ కూడా ప్రతి ఇంటి మీద ఎగరాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మేము ఇంటి మీద నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయండి. ఒకసారి మళ్ళీ ఆ దేశభక్తిని మనం అందరం కూడా భారతీయులు అనే ఒక భావన అందరిలో రావడానికి అందరం మనం కూడా ఈ కార్యక్రమం మీరు అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రజలందరూ ఈ సెల్ఫీ తీసుకొని అది ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇక 2వ ప్రోగ్రాం ఈరోజు ఆస్పిరేషనల్ బ్లాక్లో ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 తాలూకాలు ఐడెంటిఫై చేస్తే వాటిలో 3 తాలూకాలు మన జిల్లాలో ఉన్నాయి. అది చిప్పగిరి, మద్దికెర అండ్ హోళగుంద. సో ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఒక 40 పారామీటర్స్, అంటే బాగా వెనుకబడినటువంటి మండలాలు, ప్రతి విలేజ్లో ఒక 40 ఇండికేటర్లు. అవి ఏంటంటే అగ్రికల్చర్, హెల్త్, న్యూట్రిషన్ అండ్ దెన్ సర్వీసెస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 40 ఇండికేటర్లో ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. సో ఈ మన 3 మండలాలు సో దేశవ్యాప్తంగా, అంటే చిప్పగిరి మండలము 18వ ర్యాంకు, మద్దికెర మండలం 36వ ర్యాంకు. సో మనకి లాస్ట్ జూన్ 2024 సెప్టెంబర్ 2024 వచ్చిన ర్యాంకింగ్లో వచ్చారు. సో వాళ్ళకి మద్దికెర మండలానికి 1.5 crore రూపీస్, చిప్పగిరి మండలానికి మద్దికెరకి 1 crore రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు చేశారు. సో అంటే ఒక పర్సన్ని బెనిఫిషియరీ లెవెల్ దాకా ట్రాక్ చేయడానికి మన జిల్లాలో స్పెసిఫిక్గా ఒక పోర్టల్ తెచ్చాం. ఇది ఎక్కడ చేయలేదు, దేశంలో మనమే
మన జిల్లాలో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్పటి వరకు 5 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యశాల పర్యవేక్షకాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇప్పటి వరకు 5 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత నెల 17వ తేదీ డయాలసిస్ రోగికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశామని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు. సదరు వ్యక్తి జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ద్వారా అతనికి పాములపాడు మండలం భానుకచెర్ల గ్రామానికి చెందిన తరుణ్ అనే వ్యక్తి యాక్సిడెంట్ కావటంతో బ్రెయిన్ డెత్కు గురయ్యారని, జీవన్ దాన్ ద్వారా గుర్రం గిరిధర్ అనే వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు వివరించారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనిషి మరణంలో కూడా మరో 7 మందికి ప్రాణం పోయవచ్చని తెలిపారు. అవయవ మార్పిడి కోసం అవసరమైన వారు జీవన్ దాన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, బయట వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించడం మంచిది కాదని సూచించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేఫ్రాలజీ వైద్యులు డాక్టర్ జిక్కి, డాక్టర్ అనంత్, డాక్టర్ ముత్యశ్రీ, డాక్టర్ బాల రవితేజ తదితరులు పాల్గొన్నారు. హరివేముల దేవనకొండ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ 22 ఏళ్ల అబ్బాయి దాదాపు గత 6 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. మన జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ డయాలసిస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి రిజిస్టర్ చేసుకున్నారు. సో ఎవరైనా అవయవ దానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేద్దామని ఉన్నాము. సో దీనికి జూలై 9, 2025లో తరుణ్ అని పాములపాడు మండలం కొత్త భానుకచెర్ల ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయి కూడా 21 సంవత్సరాలే, చిన్నవాడు. యాక్సిడెంట్ కావటం వల్ల మెడికవర్ హాస్పిటల్ అడ్మిట్ అయినారు. సో మల్టిపుల్ ఇంజరీస్ వలన ఆ అబ్బాయి చనిపోయి 16వ తారీఖు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసినారు, జూలై 16న. సో బ్రెయిన్ డెడ్ అయ్యి వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కి విల్లింగ్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్, తరుణ్ అనే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. మనము 17వ తారీఖు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది 17వ తారీఖు జూలైన. సో సేమ్ రోజు ఆర్గాన్స్ రిట్రీవ్ చేసేసి అబ్బాయి అవయవాలన్నీ, సో కొన్ని లంగు, లివర్ అన్నీ కూడా తీసినారు. కొన్ని హైదరాబాద్కి, ఒకటి కిమ్స్లో కూడా తీసినారు. సో 17వ తారీఖు మనము మన గిరిధర్కు ఆ అబ్బాయి నుంచి కిడ్నీ తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో దాదాపు ఇప్పుడు అబ్బాయి ఒక 6 రోజులకే చేసిన మొదటి రోజు నుంచి కూడా ఫస్ట్ పోస్ట్ ఆఫ్ డే నుంచి కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. మన యూరాలజీ డాక్టర్లు, నెఫ్రాలజీ డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్లు కష్టపడి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా, మనకి ఈ ఆపరేషన్ ఏమంటే మన డాక్టర్స్ బయట నుంచి ఎవరి సహాయం చేయకుండా మనకు ఓన్లీ మన జనరల్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లే ఫుల్ ఫ్లెడ్జ్గా చేసినారు. సో ఈరోజు వాళ్ళ అబ్బాయి తల్లిని కూడా పిలిపించి ఈ ప్రెస్ మీట్ జరిగినారు. సో పేషెంట్ తల్లి కూడా మనం ₹1 ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. సో అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పూర్తిగా రికవర్ అయినాడు, ఒంటికి పోస్తున్నాడు, నడుస్తున్నాడు. మామూలుగా అయితే బయట దాదాపు లక్షల్లో ఉంటుందండి. దాదాపు కిడ్నీ అంటే 5-6 లక్షలు ఈజీగా అవుతుంది, ఎందుకంటే మందులే సుమారుగా అవుతాయి. సో మనం మందులు కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి స్పెషల్గా కొనిపించి ట్రీట్మెంట్ ఇప్పించాను మీ అబ్బాయికి. 6 ఏళ్ళ నుంచి అన్నం తినటం లేదు, నిద్ర లేదు, చాలా ప్రాబ్లంతో బాధపడుతుంది సార్. ఇక్కడ వచ్చి కిడ్నీ వేసినాక బాగా ఆరోగ్యంగా ఉన్నాడు సార్. ఆరోగ్యంగా తినడం కానీ, నిద్రపోవడం కానీ ఇప్పటి నుంచి బాగా అంతా మంచి జరిగింది సార్. ఇక్కడ వచ్చి కిడ్నీ మార్పిడి అయినాక మామ చాలా బాధపడుతుంది సార్ కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నది. కిడ్నీ బయట నుంచి అక్కడ నుంచి మెడికవర్ నుంచి వచ్చింది సార్. బాగున్నాడు సార్, ఇప్పుడు బాగున్నాడు. గిరిధర్ సార్. నా పేరు లక్ష్మీ సార్, కరివేముల. అసలు వాళ్ళు చేసిన కృషి నేను ఇప్పుడు కిడ్నీ వేయించుకొని బాగున్నాను. అసలు ముందు చాలా ఇబ్బంది పడేవాడిని అసలు. కానీ సార్లు ప్రతి క్షణం అసలు ఈ ట్యాబ్లెట్ ఈ టైం మింగల, ఈ ట్యాబ్లెట్ ఈ టైం మింగల అని చెప్తుంది సార్. వాళ్ళ కృషి నాకు ఇప్పుడు ఈ కిడ్నీ పడి బాగా బంగారు అయినాను సార్.
ఓకే సార్. ముందు డాక్టర్లకి నా థ్యాంక్స్ సార్, ధన్యవాదములు. నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 14వ తేదీ శ్రావణ మాసం 3వ గురువారం సందర్భంగా ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధి మహాబలేష్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ పవిత్ర శ్రావణ మాసం 3వ గురువారాన్ని పురస్కరించుకుని దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్తైదువులకు పసుపు పారాణి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాతృమూర్తులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి పసుపు కుంకుమ ఫల తాంబూలం గాజులు మొదలైన మంగళ ద్రవ్యాలను ఉచితంగా అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఓం సాయిరామ్. సాయి భక్తులకు భగవద్బంధువులకు ముఖ్య విజ్ఞప్తి. ఈ మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఈ నెల 14వ తారీఖు గురువారం 3వ శ్రావణ గురువారం కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానందు దేవాలయంకి వచ్చే మహిళలకు ముత్తైదులందరికీ బాబాగారి కానుకగా పసుకుంకుమలు గాజులు కాళ్లకు పారాణి ఫలతాంబూలాలు బాబాగారు గత 3 వారాల నుంచి ఏర్పాటు చేశారు. రేపు గురువారం కూడా బాబాగారు దేవాలయ భక్తాదులందరికీ ముత్తైదులకు ఏర్పాటు చేస్తున్నారు కనుక సాయి భక్తులు భగవంతుడు ముత్తైదులంతా వచ్చి బాబా గారు ఏర్పాటు చేసిన ముత్తైదు కానుకలను స్వీకరించవలసిందిగా కోరడమైనది. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు వీలుగా తమ పాఠశాల పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీ శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 55 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంలో భారీ ఎత్తున 55 మీటర్ల పొడవుగల జాతీయ పతాకాన్ని చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. వెంకటరమణ కాలనీలోని పాఠశాల నుంచి కొండారెడ్డి బుర్జు వరకు నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం సురేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మంజుల, ఆర్ఐ రామాంజనేయులు, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఏవో పరమేశ్వరరెడ్డి, డీన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారని తెలిపారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.